హాయ్ అందరూ ఎలా ఉన్నారు? నా పేరు సాయి. యూరోపియన్ క్రూజ్ షిప్లో వర్క్ చేస్తూ ఉంటాను. ఈరోజు మన షిప్ ప్రపంచపు అంచుగా పేరు పొందిన క్యాప్ హోర్న్ అనే దగ్గరికి వచ్చింది. నా వెనుకల కనిపిస్తున్న హిల్నే క్యాప్ హోర్న్ అంటారు. ఈ క్యాప్ హోర్న్ అనే దాన్ని వరల్డ్స్ లార్జెస్ట్ గ్రేవ్యార్డ్ అంటే ప్రపంచంలో అతిపెద్ద శ్మశాన వాటికగా పిలుస్తారు. దానికి గల కారణం ఇక్కడ దాదాపుగా 1000 షిప్స్ పైగా మునిగిపోవడం వల్ల మరియు 10,000 మంది షిప్లో ప్రయాణించే ప్రయాణికులు చనిపోవడం వల్ల దీన్ని లార్జెస్ట్ గ్రేవ్యార్డ్ ఆఫ్ ది షిప్గా అంటారు. సో ఈ క్యాప్ హోర్న్ అనేది పసిఫిక్ అట్లాంటిక్ మహాసముద్రాల్ని కలుపుకొని ప్రపంచ అంచుగా ఏర్పడింది. ఇప్పుడైతే అమెరికా దగ్గర ఉన్న పనామా కెనాల్ నిర్మించడం వల్ల పసిఫిక్ అట్లాంటిక్ మహాసముద్రాల మధ్య ట్రేడింగ్ చాలా ఈజీగా అవుతుంది. కానీ పనామా కెనాల్లో లేకముందు ఈ రెండు సముద్రాలని కలుపుకొని ఉన్న క్యాప్ హోర్న్ ద్వారా ట్రేడింగ్ జరిగేది. ఆ సమయంలో కొన్ని వందల షిప్స్ అయితే మునిగిపోవడం జరిగింది. దానికి గల కారణం ఇక్కడ సముద్రం చాలా అల్లకల్లోలంగా ఉంటుంది. అందుకే దీన్ని మోస్ట్ డేంజరస్ ప్యాసేజ్ డ్రేక్ ప్యాసేజ్గా పిలుస్తారు. ఈ క్యాప్ హోర్న్ని చూడడం కోసం మా షిప్లో ప్రయాణిస్తున్న ప్రయాణికులందరూ బయటకు వచ్చి ఎలా చూస్తున్నారో చూడండి. సాధారణంగా సంవత్సరంలో చాలా కొద్ది రోజులు మాత్రమే ఈ ప్లేస్ని విజిట్ చేయడం కోసం వీలవుతుంది. ఈ ప్లేస్ని విజిట్ చేసినందుకు గాను గుర్తింపుగా మా షిప్ యొక్క కెప్టెన్ మాకు ఒక సర్టిఫికేట్ అయితే ఇచ్చారు. సో ప్రపంచంలో చాలా తక్కువ మంది ఈ ప్లేస్ని విజిట్ చేస్తారు కాబట్టి ఇక్కడ నేను వచ్చినందుకు గాను నన్ను ఒక క్యాప్ హోర్నర్గా పిలుచుకోవచ్చు అన్నమాట. షిప్లో పనిచేస్తున్న వాళ్ళందరూ ఈ క్యాప్ హోర్న్ చూడడం కోసం బయటకు వచ్చారు. మీకు ఇక్కడ ఒక ఫ్లాగ్ కనిపిస్తుంది కదా, అది మా ఒక షిప్ యొక్క ఫ్లాగ్ అన్నమాట. సో దాని మీద మా షిప్లో పనిచేస్తున్న వాళ్ళందరి సిగ్నేచర్స్ తీసుకొని ఈ క్యాప్ హోర్న్ దగ్గర ఒక లైట్ హౌస్ అయితే ఉంటుంది. అక్కడ ఒక ఫ్యామిలీ ఉంటుంది. ఆ ఫ్యామిలీ దగ్గరికి ఈ ఫ్లాగ్ని పంపిస్తారు. సో ఈ ప్లేస్ దగ్గరికి మేము వచ్చినట్టుగా ఒక గుర్తింపుగా ఈ ఫ్లాగ్ని అయితే ఆ లైట్ హౌస్ దగ్గరికి పంపిస్తారనమాట. సో ఇది ఈ రోజుకి ఈ వీడియో ద్వారా మీకు ఒక కొత్త విషయం తెలిసింది అనుకుంటున్నాను. మళ్ళీ ఇలాంటి అదృష్టం ఎప్పుడు వస్తుందో తెలియదు, కానీ ప్రస్తుతానికి తెలుగులో ఇలాంటి వీడియో చేసినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.